పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ సాయంత్రకాల సమయమున కారల్ మార్క్స్ కాలనీ వాస్తవ్యులకు యేసుక్రీస్తు నామమున శుభములు. మీ క్షేమం కోరి దేవుని వాక్యమును మీతో పంచుకోవాలని ఈ సాయంత్రకాల సమయమున ఈ విధంగా చేరడం జరిగింది. ఇందాక మనం పాట పాడుకుంటూ వచ్చాం, సిలువ చెంతకురా, సిలువ చెంతకు వస్తే నీకు నెమ్మది ఉంది, ఎక్కడా లేని నెమ్మది ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ చెప్పబడింది. లూకా సువార్తలో పరలోకము నుండి దేవదూత దిగొచ్చింది, ఇలాగ చెప్తా వచ్చింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. అదేదనగా దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. 2024 సంవత్సరముల కిందట దేవుని దూత కొందరికి గొర్రెల కాపరులకు కనబడి వారితో మాట్లాడుతూ వచ్చింది. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం ఒక జాతి వారికి, ఒక కులం వారికి, ఒక మతం వారికి, ఒక దేశం వారికి కాదు, కానీ ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. ఏంటి సువర్తమానం అంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు రక్షకుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. మనుషులందరినీ సృజించిన దేవుడు, మానవులను సృజించిన దేవుడు, మనుషులను రక్షించుట కొరకై, పాపము నుండి శాపము నుండి రక్షించుట కొరకై ఆయన పరలోకము నుండి దిగి రావడం జరిగింది. 2024 సంవత్సరముల క్రితం ఆయన శిశువుగా ఈ భూమి మీద జన్మించినాడు. అయితే మనము కూడా జన్మించినాము, కానీ మన జనన విధానం వేరు, ఆయన జన్మించిన విధానం వేరు. ఆయన కన్యక గర్భమున జన్మిస్తా వచ్చినాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా కన్య గర్భాన ఆయన జన్మిస్తా వచ్చినాడు. పాపము లేని పరిశుద్ధుడుగా ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. కన్య గర్భాన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మానవునిగా సంచరించినాడు. దేవుడేంటి, మానవునిగా సంచరించడం ఏంటి? మనుషులందరినీ చేసిన దేవుడు మానవుడైనాడు. దేవుడు మానవుడు కావలసిన అవసరం వచ్చింది. దేవుడు మనుషుడైనాడు, మనందరి కొరకు ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ఈ భూమి మీద మానవునిగా సంచరించినాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించినాడు. ఎన్నో అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు చేసినాడు. కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డివారికి చూపించినాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చినాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన మన కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినాడు, మానవుల కొరకు. అంతకంటే ముఖ్యంగా ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. శిలువ మ్రానుపై ఆయన ప్రాణం అర్పించినాడు. మనందరి కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరలోకమునకు ఆరోహణమైనాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు చేయవలసిందల్లా కులంలో చేరడం, మతంలో చేరడం కాదు, కానీ నీ హృదయాన్ని ఆయనకి ఇయడమే. నువ్వు ఉన్న చోటనే, నీ ఇంటిలోనే, నీ స్థలములోనే, నువ్వెక్కడున్నా కూడా నీవు ఆయనకు నీ హృదయములో స్థానం ఇవ్వడం. నా హృదయంలోకి రమ్మని నీవు ఆయన ఆహ్వానిస్తే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. ఆయన ఈ లోకంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా ఆ నిత్య నాశనం, నరకం, ఆ అగ్ని గంధకములతో మండే గుండము నుండి తప్పించడానికే ఆయన నరక బాధ అనుభవిస్తూ వచ్చినాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, అమ్మా, అయ్యా, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తా ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సాయంత్రకాల సమయ శుభ సందేశం ఏంటంటే, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిత్య నాశనం నుండి, అగ్ని నుండి తప్పించాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన సమస్తమును కోల్పోయినాడు, నరక బాధ అనుభవిస్తూ వచ్చినాడు. నీవు చేయవలసింది నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించు. నీ స్థితి ఏందో ఆయనతో చెప్పుకోవడమే. నువ్వు ఏ బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నీ ఉన్న చోటనే ఆయనతో మాట్లాడు. నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించి నీ పాపం ఒప్పుకుంటే చాలు. ఆయన పాపమును ద్వేషించే దేవుడు, కానీ పాపిని రక్షించే దేవుడు. పాపులుగా ఎవరున్నారు ఈ లోకంలో?
ఎవరు మేము కాదు పాపులం, పలాని కులం వారు అనుకుంటా ఉన్నారు చాలామంది. కాదు, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోతున్నారు. ఒక కులం వారని, ఒక మతం వారని, ఒక జాతి వారని భేదం లేదు. కరోనా వచ్చింది, కరోనా ఒక కులం వారికి వచ్చిందా, ఒక మతం వారికి వచ్చిందా, ఒక జాతి వారికి వచ్చిందా? లేదు, మనం అందరం ఎరుగుతాము, ప్రపంచమంతటికి వచ్చింది. అలాగనే పాపం అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉంది. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వంశమైనా, ఏ భేదములు లేకయే పాపము మనుషుని హృదయములో ఉంది, మనుషుని తలంపులో ఉంది, మనుషుని ఆలోచనలో ఉంది. ఆ పాపము నుండి రక్షించాలని ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ పాపము నుండి రక్షించుట కొరకే లోకరక్షకుడిగా, పాపుల రక్షకుడిగా ఆయన ఈ భూమి మీద జన్మించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకంలో ఆరోహణమైనాడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కిందికి పిలిచినట్టు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. నీవు ఏం చేయవలసిందంటే నీ హృదయం ఇవ్వాలి. ఇది నాకు కాదు, ఫలానా కులం వారికి అనుకుంటే ఒకరోజు శిక్ష ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అగ్ని గంధకములతో మండు గుండం ఉందని, నరక బాధ ఉందని, యాతన ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ బాధ నుండి నువ్వు తప్పించుకోవాలి. ఈ లోకంలో నెమ్మదిగా, ఆనందముగా, సంతోషంగా ఉండాలి. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నీవు ఆయనతో, ఆయన రాజ్యంలో సూర్యుడైనా చంద్రుడైనా లేని ఆ రాజ్యంలో నీవు ఉండాలి ఆయనతో పాటి. కొద్దిగా సేపు కరెంటు పోతేనే మనకి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాగా అయితే ఆ నరకములో బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, చీకటి, అగ్ని గంధకములతో మండు బాధ, ఆ నరకం నుండి తప్పించుకోవాలని దేవుని ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరుడా, అని పాపం ఒప్పుకుంటే చాలు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన రక్తంలో కడగబడితే నీకు మోక్షం ఉందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుదురు. మా ప్రియమైనటువంటి భూపాలపల్లి ప్రాంత వాస్తవ్యులారా, ఇంతవరకు ఈ యొక్క క్రిస్టమస్ సందర్భంలో కొన్ని మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించిన సువార్తను మీకు వివరించాము. ఈ సాయంత్రము 6:30 గంటలకు ఇక్కడే మీకు సమీపంలోనే సహోదరుడు మార్క్ గారి యొక్క గృహము దగ్గర 6:30 గంటలకు ప్రత్యేకమైనటువంటి కూడిక ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే రీతిగా మీకు సమీపంలోనే జిఎం ఆఫీస్ వెనక భాగంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా హెబ్రోను ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 10 గంటలకు ఆరాధన జరపబడుతూ ఉంది. వారం మధ్యలో కూడా కూడికలు ఉంటాయి. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి రండి, మీరందరూ కూడా వచ్చి దేవుని వాక్యాన్ని వినండి. నిత్య జీవమునకు పాత్రులు కావలసిందిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృపల మా దేవా, నీ పాదకొందనాలు తండ్రి. నాయన మరి యొక్క కాలనీలో చేసిన స్వార్థ బట్టి వందనాలు దేవ. నశించే ఆత్మ వ్యక్తి రక్షించే విషయంలో మీ కృప చూపించండి. అనేకులను మీ మార్గస్థ కృప దయచేసి సాయం కోరుకుంటూ ముందుకు వెళ్తుండగా మీ గురించి సాయం కోరుకుంటూ ఇంకా పాట పాడ బలపరచండి, ఇంకా వాక్యం చెప్పడం బలపరచండి, స్వార్థ అందించడం మీరు బలపరచండి. కృపను సాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నా?